ఇగో అందరు ఎట్టున్నారు? అందరు బాగేనా? ఇక మొన్ననే పట్టాలున్న దగ్గరికి పోయినా. దీన్ని ప్లాట్ఫామ్ 65 అంటారు. ఏందో అనుకున్నా గమ్మత్తుకుంటే. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఎప్పుడు వచ్చినా సికింద్రాబాద్ దిగుతా. ఈసారి మాకు బీబీ నగర్ ఇచ్చిండ్రు. అయితే అక్కడ దిగుతా కానీ ఇక్కడేమో తినడానికి అనమాట ఈ స్టేషన్. అంటే ఆర్డర్ పెడితే ట్రైన్ ఏమైనా ఫుడ్ తీసుకొస్తుంది అనమాట. ఇగో ఇప్పుడు మా పెద్దమ్మ నా కోసమే ఫుడ్ ఆర్డర్ పెట్టేందుకు మెనూ చూస్తుంది. ఈ ప్లాట్ఫామ్ 65లో ఎటు చూసిన రైల్వే స్టేషన్ థీమ్ తగ్గట్టే కుర్చీలు కానీ టేబుల్ కానీ చివరికి టిష్యూ వేసుకునే బోర్డులు సైతం మొత్తం చూసారుగా ఎట్లున్నాయో. అచ్చం రైల్వే స్టేషన్కి వెళ్ళినట్టే అనిపించింది. భలే ఉంది గమ్మత్తుగా. ఇక ఈ ప్లాట్ఫామ్ 65లో మనం పెట్టే ఆర్డర్ అంతా ఇక ఫుడ్ మన టేబుల్ దగ్గరికి ఇలా ట్రైన్ల మీద వస్తుంది అనమాట. మేము కూడా గట్టిగానే పెట్టినాం. 2 పరోటాలు, వెజ్ మంచూరియా, వెజ్ బిర్యానీ, అబ్బో సార్నే పెట్టినాం. ఇక ఫుడ్ రానికి జర టైం పడుతుందంటే అమ్మ నేను కలిసి వచ్చిపోయి ట్రైన్లో చూస్తూ కూర్చున్నాం. అబ్బా భలే గమ్మత్తుగా అనిపించింది. అయితే నాకు ఆలోచన వచ్చింది, అరే మంచినీళ్ళు కూడా ఇట్లాగే పంపిస్తారేమో అనుకున్నా. కానీ మంచినీళ్ళు కానీ సూపులు కానీ ఇట్లా పంపిరట. అట్లా పంపించారు అనుకో ఆ పోతా ఉంటే వాళ్ళ మీద పడతాయని ఆ ప్రయత్నం చేయను అన్నారు. మేము కూడా సూప్ ఆర్డర్ పెడితే చెప్పిర్రు ముందే అట్లా పంపమని. ఇకపోతే నేను చెప్పిన ఆర్డరు మేనేజర్ చెప్పిన దానికన్నా జర లేట్గానే వచ్చింది. ఇక చేసేది తినలేక అమ్మ నేను కలిసి ఆ వచ్చిపోయే ట్రైన్ని చూస్తూ కూర్చున్నాం. నాకేం ఆ ఫుడ్ చూస్తుంటే అరే మాది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కూర్చుని తింటామా అని అదే ఆలోచన. కాకపోతే ఈ ట్రైన్ ఎంతటికి రాదాయే. మన ఇండియన్ రైల్వే లాగే ఈ ట్రైన్ కూడా జర లేటే. ఇక చూడగా ఓ ట్రైన్ మా దిక్కొచ్చింది. అదేందో కానీ మా స్టేషన్కి వెళ్ళి తిరగకుండా అటు ఇటు వెళ్ళిపోయింది. నాకు కడుపు మండి స్టేషన్ మాస్టర్ 2 గుద్దాం అనుకున్నా. ఈ లోపల మా టేబుల్ దగ్గర సిగ్నల్ వచ్చింది. ఇగో సుత్తుండగానే ఆర్డర్ మాకెళ్ళి వచ్చింది. కానీ గమ్మత్తుగా ఏదో ముందుకెళ్ళి ఆగిపోయింది. ఏంది ఆ ప్రాబ్లం అనుకున్నా. ఇంతలో సర్వర్ వచ్చి ఆ జంక్షన్ లైన్ మార్చిండు. ఇక అప్పుడు మా ఫుడ్ మా బీబీ నగర్ స్టేషన్లోకి వచ్చి ఆగింది. అమ్మ సాయిరం ఇక తినొచ్చా నేను ఎప్పుడు అనుకున్నా. ఇక నాకైతే ఆ ఫుడ్ ఏమో కానీ ఆ బొమ్మ ట్రైన్ చూస్తుంటే బలం ముద్దుగా అనిపించింది. అమ్మని అడిగి ఏదో రకంగా ట్రైన్ ఇంటికి తీసుకెళ్ళిపోదావా అని అడిగిన. అది కుదరకపోతే కనీసం ట్రైన్ ఎక్కించి నన్ను 2 రౌండ్లు తిప్పమన్నా. ఇక నానైతే గుర్రుగా చూసిండు. ఇక నిన్ను ఎక్కిస్తా కానీ లోపలికి వెళ్ళి నీతో గిన్నెలు తోమిస్తారు ఎక్కుతావా అన్నాడు. అమ్మో ఇదైతే నా వల్ల కాదులే అని చెప్పిన. ఇక చూస్తూ ఉండగానే మేము ఆర్డర్ పెట్టిన ఫుడ్ అంతా వరుసగా ఒక ట్రైన్ అమ్మట ఒకటి తీసుకొచ్చి మా ముందు పెట్టేసింది. అక్కడ ఉన్న వెయిటరు ఆ ఫుడ్ అంతా పక్కన పెట్టుకోగానే ఆ వచ్చిన ట్రైన్ మళ్ళీ వచ్చినట్టే దారిలో వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ఫుడ్ అంతా తినేసినాక వెళ్ళే ముందు నాన్న అందరినీ కలిపి ఓ సెల్ఫీ వీడియో తీసిండు. మొత్తానికి ప్లాట్ఫామ్ 65 భలే అనిపించింది. ఇగో అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఇది మా పెద్దడాడి పెళ్ళైనాక మా ఫస్ట్ ట్రిప్. భలే ఎక్స్పీరియన్స్ అనిపించింది. అనుకోకుండా ప్లాన్ చేసినాం. భలే సరదాగా గడిచిపోయింది. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు మంచి ఇలాంటి వీడియో పెడతాం మీ అందరి కోసం. అప్పుడు చూడండి. అలాగే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.